అహోబిలం వెళ్దామా? గంభీర సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలామకరణ సింహ శాంతి సంస్థాపనార్థ లోకత్వాంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. మహావతార్ నరసింహ మూవీ చూసే వరకు ఆ నరసింహస్వామి యొక్క చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందన్న విషయం నాకైతే తెలీదు. సినిమా చూసిన తర్వాత లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ పడుతుంటే స్థల పురాణం యొక్క కొన్ని ఇమేజెస్ అయితే మనకు చూపించారు. సో ఆ ఇమేజెస్ లో మెయిన్ ప్లేస్ అయిన ఉగ్ర స్తంభం అంటే నరసింహస్వామి అవతరించిన ఆ ప్లేస్ ఎక్కడుందని చూస్తే అది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో ఈ విషయం తెలియగానే నేను మా ఫ్రెండ్స్ లగేజ్ సర్దుకుని అహోబిలంలో ఉగ్రస్తంభాన్ని అయితే దర్శించుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఆ అడవి ఎలా ఉందంటే చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి. ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకోసం ఈ ప్లేస్ ఎదురు చూస్తుంది. సో అక్కడికి వెళ్లే ముందు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అందరికీ. ఈరోజు మనం నల్లమల్ల ఫారెస్ట్ లో అహోబిలంలో ఉన్న ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవడం కోసం అయితే వెళ్తున్నాం. ఈ కొండలు, ఈ అడవులు, ఇక్కడ ఉన్న నిశ్శబ్దం మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడికి వెళ్ళే దారి కఠినంగా ఉండడం వల్ల కాళ్ళకి కష్టంగా ఉన్న కళ్ళకి మాత్రం ఒక మంచి ఫారెస్ట్ తో లవ్లో పడతారు. సో మన ఆంధ్రప్రదేశ్ లో 9 నరసింహస్వామి యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సో దాంట్లో ఒకటైన అహోబిలమే ఇది. సో అహోబిలం కాకుండా మనకి సింహాచలంలో ఒకటి ఉంది వైజాగ్ దగ్గర, అండ్ నెక్స్ట్ అంతర్వేదిలో ఒకటి ఉంది. సో ఎక్సెట్రా అలా ఉన్నాయి. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి రక్తగుండం. పురాణం ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుడితో యుద్ధం చేసిన తర్వాత తన చేతులకు అంటుకున్న రక్తాన్ని ఇక్కడే శుభ్రం చేసుకున్నాడని చెప్పి మన చరిత్ర అయితే చెప్తుంది. సో ఈ వాటర్ ఇప్పటికీ రెడ్ కలర్ లో ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే ఉగ్రస్తంభం. ఈ ప్లేస్ నుంచే మనకి లక్ష్మీ నరసింహస్వామి అవతరించాడని చెప్పి చరిత్ర అయితే చెప్పుకుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నా బాడీ అయితే టైర్డ్ అయినప్పటికీ సో ఈ ఎక్స్పీరియన్స్ చూసి నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో అక్కడికి వెళ్లే ముందు అక్కడికి ఎలా ట్రావెల్ చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం పదండి. ముందుగా అహోబిలం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నంద్యాలకి అయితే మనకి ఎప్పుడు ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ పీపుల్కి అయితే విజయవాడ నుంచి డైరెక్ట్ నంద్యాల అయితే మన ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో నంద్యాల నుంచి అహోబిలానికి కూడా మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటారు? సో మనకంటూ స్టే ఉండాలిగా. సో మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళే ముందు మేక్ మై ట్రిప్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్లో మనకి అహోబిలం అని కొడితే కొన్ని హోటల్స్ అయితే వస్తాయి. సో దాంట్లో మీరు హోటల్స్ చూస్ చేసుకోండి. సో షార్ట్లో మనకి లో టు హై అని పెట్టుకుంటే కొన్ని హోటల్స్ అయితే వస్తాయి. సో అహోబిలం పెద్ద సిటీ ఏం కాదు కాబట్టి ఎక్కువ హోటల్స్ అయితే ఉండవు. సో అందుకే నేను ఆఫ్లైన్లో కూడా మీకు హోటల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో నేను అక్కడే స్టే చేశాను. సో దాని నేమ్ వచ్చేసి ప్రహ్లాద హోమ్ స్టే. సో ఈ హోటల్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. సో వెళ్ళే ముందు అయితే కాంటాక్ట్ చేయండి. సో ట్రావెలింగ్, హోటల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే హోటల్ నుంచి ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. సో మా ఫ్రెండ్ కార్ ఉండడం వల్ల మేము ఉగ్రస్తంభం యొక్క కొండ కింద ఉన్న పాయింట్కి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ టిఫిన్ చేసి ఉగ్రస్తంభం ట్రెక్కింగ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. సో ట్రెక్కింగ్ స్టార్టింగ్లోనే మనకి గుడి అయితే ఎదురవుతుంది. సో ఆ గుడిలో మనం ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అట్మాస్ఫియర్ చూసుకుంటే చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో గుడి అయితే ఉంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఈ టెంపుల్ని చూసిన తర్వాత ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ భేరీ నినాద జయ 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 జయ. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ పైనుంచి కిందకి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఇద్దరుగా మా బాబు
ట్రెక్కింగ్ స్టార్టింగ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్న మా ఫ్రెండ్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో చూసారా, కానీ క్రమక్రమంగా స్పీడ్ తగ్గిందనమాట. జులుకులు అంటారు ఉన్నాయి పెద్ద కొంచెం ఎర్రగా ఉన్నాయి జులుకులు తినకుండా ఎక్కడ ఉన్నాయి. చెప్పు. సో ట్రెక్కింగ్ దారి కొంచెం కఠినంగా ఉండడం వల్ల కాళ్ళకి కొంచెం కష్టంగా ఉన్న మధ్య మధ్యలో వాటర్ లో కొన్ని ఫిషెస్ అయితే కనిపించినాయి. సో ఆ ఫిషెస్ అయితే మన కాళ్ళకి మసాజ్ చేస్తాయి అనమాట. సో ఈ ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ మన ఈ ఉగ్ర స్తంభం యొక్క స్టోరీ చెప్పుకుంటా వెళ్ళిపోదాం. జనరల్ గా మహావతార్ నరసింహ మూవీ చూసిన వాళ్ళకి నేను కొత్తగా స్టోరీ ఏం చెప్పక్కర్లేదు, బట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఆ స్టోరీ చెప్తా వినండి. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శక్తివంతుడిగా బ్రహ్మ దగ్గర వరం పొందాడు. నా చావు ఎలా ఉండాలంటే అది పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, ఇంటి లోపల కాకూడదు, ఇంటి బయట కాకూడదు, మానవుడు కాకూడదు, జంతువు కాకూడదు అని ఆ బ్రహ్మ దగ్గర వరం పొందాడు. సో ఈ వరం కారణంగా అతను దేవతలపై అహంకారం, అధికారం చూపించేవాడు. నేనే దేవుడంటూ విర్రవీగేవాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచే భగవాన్ విష్ణువుని చాలా ఆరాధనగా పూజించేవాడు. విష్ణుపై భక్తి చూపించడంతో హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రహ్లాదుణ్ణి అనేక మార్గాల్లో చంపాలని ప్రయత్నించాడు. ఏనుగులతో తొక్కించాడు, అగ్నిలో కాల్చివేశాడు, కొండపై నుంచి తోసేశాడు, పాములతో కరిపించాడు. అయినా సరే ప్రహ్లాదుని చంపాలనుకున్న అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇలా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు అతడు సర్వాంతర్యామి, అణువులో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడని సమాధానం ఇచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని అడిగాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు అవును ఉన్నాడని చెప్పాడు. తర్వాత హిరణ్యకశిపుడు కోపంతో ఆ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఆ స్తంభంలోంచి భయంకరమైన గర్జనతో నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుని వరం వల్ల నరసింహస్వామి సగం మానవునిగా సగం జంతువుగా అవతరించి అతని చావు కూడా ఆ ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప మీద స్వామి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుని పేగులు బయటికి తీసి మరీ శత్రు సంహారం చేశాడు. ఆ ఉగ్ర నరసింహస్వామి జన్మించిన ఆ స్తంభం దగ్గరే మనం ఉన్నాం. సో వెళ్ళే కొద్దీ దారి కఠినంగా మారడం మొదలైంది. తాళ్ళు పట్టుకుని ఎక్కే పరిస్థితికి అయితే మేము వచ్చాము. సో ఎలాగోలా కష్టపడి కొండ యొక్క పీక్ స్టేజ్కి అయితే మేము చేరుకున్నాం. సో ఇది మాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఎలారా నువ్వు నా బామర్దని చెప్పుకోవాలి నిన్ను. మా వాడు చాలా కష్టపడుతున్నాడు పైకి ఎక్కడానికి. ఇదేరా అమ్మయ్య పైకి వచ్చేసామనేసరికి ఓ ట్విస్ట్ అయితే ఎదురైంది. ఆ ఉగ్ర స్తంభం కొండ చివర అంచులో ఉంది. సో ఆ చివర అంచుకి చేరుకోవాలంటే సన్నమైన కొండ మధ్యలోంచి మేము ఆ దారి గుండా మనం వెళ్ళాలి. సో అందరం లైన్ ఫామ్ చేసి ఆ సన్నగా ఉన్న కొండ ద్వారా వెళ్ళడం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఇంత ప్రమాదకరంగా ఉన్నా ఎవరికి ఏం కావట్లేదంటే దానికి కారణం లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం. సో రియల్ లైఫ్ లో కూడా మనకి ఎన్ని ప్రమాదాలు వచ్చినా ధర్మంగా ఉంటే మన వెనక ఎప్పుడు స్వామి ఉంటాడని చెప్పి ఈ ట్రెక్కింగ్ అయితే మనకు చెప్తుంది. గంట కొడదాం ఒకసారి. కొడదినా కోతురాను కదా అవసరం ఉంటారు నవరా. హాయ్ ఫ్రెండ్స్, నాతో పాటు ఒక నలుగురు ఇంకా ఇద్దరు యాడ్ అయ్యారు ఫ్రెండ్స్. ఉగ్రస్తంభాన్ని చేరుకున్న తర్వాత నరసింహస్వామి జన్మస్థలం చూసి నా జన్మ ధన్యం అయిందని నేను భావించాను. ఎందుకంటే ఆ హిస్టరీ 10 lakh years క్రితం జరిగింది. సో అప్పుడెప్పుడో జరిగిన హిస్టరీని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం అంటే మనకు కొంచెం అదృష్టం ఉండాలని నా ఫీలింగ్. ఇప్పుడు చూస్తున్న ఈ స్తంభంలోంచి ఉగ్ర నరసింహస్వామి స్తంభాన్ని బద్దలు కొట్టుకుని బయటికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తుంటే మనకి కింద పాదాలు కూడా మన ముద్రలు అయితే ఉన్నాయి. ఇక్కడే స్వామి మొట్టమొదటిసారి అడుగు పెట్టాడని చరిత్ర అయితే చెప్తుంది.
ఉగ్ర స్తంభాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి వస్తుంటే మనకి ఇంకో గుడి అయితే కనిపిస్తుంది. సో ఈ గుడి దగ్గరే మనకి రక్తగుండం అయితే దర్శనమిస్తుంది. సో మహావతార్ నరసింహ మూవీ చూసిన వాళ్ళకి రక్తగుండం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రక్తగుండం దగ్గరే నరసింహస్వామి శత్రు సంహారం చేసిన తర్వాత తన చేతులకు అంటుకున్న రక్తపు మరకలన్నీ శుభ్రం చేసుకున్నాడని చెప్పి ఇక్కడ చరిత్ర అయితే మనకు చెప్తుంది. సో రక్తగుండం చూస్తుంటే ఇప్పటికీ ఆ వాటర్ కలర్ రెడ్ కలర్లోనే ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ ఆ వాటర్ని తాగి కూడా చూసాం. సో ధైర్యంగా తాగేస్తాం దేవుడి పేరు చెప్పి. కానీ వాటర్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఒక చిన్న పిల్లోడు మనకి వాటర్ని అయితే అందజేస్తున్నాడు. సో వాడిని ఇంటర్వ్యూ చేద్దాం. నువ్వు వీడియో ఉండేది మీ గ్రేట్ బడికి స్కూల్ కింద నువ్వు రోజు పోయిస్తావు కిందికి కింద నిల్లుంది అట్టా నవ్వుతున్నావు రే. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైకి పోవాలంటాడు దోవ, హాలిడేస్ కట్టించు పైకి పోవాలంటాడు దోవ. అట్టించే సో ఈ కొండ మధ్యలో ఈ రక్తగుండం దగ్గరలో ఈ గుడిని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొత్తం లోయ ఉంది, సరౌండింగ్ మొత్తం లోయ ఉంది, పక్కన చివరే మనకు గుడి అయితే ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసిన ఉగ్ర స్తంభం ఇక్కడ ఉన్న గుళ్ళు ఎగువ అహోబిలంలోవి. సో అది కాకుండా దిగువలో కూడా నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్లో నరసింహస్వామి శాంతి స్వరూపంగా మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఈ నరసింహస్వామిని దర్శించుకుంటే పెళ్లిలో ఆటంకాలు ఉన్న వాళ్ళకి, పెళ్లి ఆలస్యం అయిన వాళ్ళకి మంచి జరుగుతుందని ఇక్కడ చరిత్ర అయితే మనకు చెప్తుంది. సో ఈ గుడి కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. That's it for the video guys. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. Until then, take care and bye bye.